హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి హోమ్ రెమెడీ చేసి చూపించిపోతున్నాం? యా విల్ టాక్ అబౌట్ ద జాయింట్ పెయిన్. ఈరోజు జాయింట్ పెయిన్ గురించి చూపిస్తాము. ఓకే. అండ్ దీనిలో న్యాచురల్లీ ఒకరు ఎలా అన్ని రకాల ప్రాబ్లమ్స్కు క్యూర్ చేయగలుగుతారు, ఏ టైప్ జాయింట్ పెయిన్స్ అయినా ఎలా క్యూర్ చేయగలుగుతారు, అది ఈరోజు చూపిద్దాం. ఓకే సార్. సో దానికి ఏం కావాలి సార్ ఐటమ్స్? సో ఐటమ్స్ ఒకటి ఏంటంటే దాల్చిన చెక్క. ఓకే, దిస్ ఈజ్ వన్. అండ్ నంబర్ 2 అల్లం. ఓకే, సో నంబర్ 3 టర్మరిక్ పౌడర్. ఓకే, అండ్ కొంచెం వాటర్ కావాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు యూజ్. నౌ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ టైప్ రెమెడీ దిస్ ఈజ్ ఇన్ జనరల్ రెమెడీ, ఇన్ జనరల్లీ అండ్ టోటల్ న్యాచురల్ ఫుడ్ మన కిచెన్లో ఉన్న ఐటమ్స్ ఇది అన్ని. ఓకే, మనము ఈ ఐటమ్స్ యూజ్ చేస్తే మనకు ఇమీడియట్ మనకు రిజల్ట్ మనకు కనపడకపోవచ్చు, బట్ కొన్ని రోజు తర్వాత డెఫినెట్గా కనపడతాయి. యా, డైలీ బేసిస్లో మనం యూజ్ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా మన బాడీకు హీల్ చేస్తాయి అండ్ గట్ సిస్టమ్ కూడా బాగా చేస్తాయి. అండ్ దాంతో పాటు ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మనకు నొప్పి కూడా మనకు తగ్గుతుంది. సో దీనిలో యాక్చువల్లీ దిస్ దాల్చిన చెక్క పరంగా మనం చూస్తే ఇట్ ఇంప్రూవ్స్ ద బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఇట్ హ్యాస్ గట్ ద కెపాసిటీ టు స్టిమ్యులేట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. ఓకే, అండ్ ఈ అల్లం ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్. అండ్ దీనిలో పెయిన్ కిల్లర్లకు ఒక మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో దీంతో పాటు దిస్ ఈజ్ టర్మరిక్ పౌడర్. ఓకే, పసుపు పొడిలో మనకు నార్మల్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ దాంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ అండ్ దాంతో పాటు మనకు ఇది యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తాయి. ఓకే, అండ్ మెయిన్గా మనకు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఒక పెయిన్ కిల్లర్లకు పనిచేస్తాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే చూడండి, మన బాడీలో ఒక ఫ్రీ రాడికల్స్ డెవలప్ అయిపోయింది. ఫ్రీ రాడికల్స్ డెవలప్ అయితే అప్పుడు ఆటోమేటికల్ ఏమవుతుంది, మనకు కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, లేకపోతే యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, లేకపోతే ఆర్ఏ ఫ్యాక్టర్ పెరిగిపోవడం, లేకపోతే మేబీ యువర్ బ్లడ్ యూరియా పెరిగిపోవడం, లేకపోతే క్రియాటినైన్ పెరిగిపోవడం, ఇది మొత్తం జరుగుతుంది. సో మెయిన్గా మనకు ఈ ఫ్రీ రాడికల్కు మనం కౌంటరాక్ట్ చేయాలంటే దిస్ 3 ఐటమ్స్ ఆర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ ఐటమ్స్కు అందుకే మనం ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ఏ విధానం మనం వాడాలి ఇది ఇప్పుడు చెప్తాను. ఇన్ జనరల్గా ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఈవెన్ దో యూ హ్యావ్ గన్ త్రూ దట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఈవెన్ పోస్ట్ ఆఫ్ సర్జరీ ఆల్సో మీరు ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, యా, స్టార్ట్ చేద్దాం. సో దీనిలో మనం ఏం చేయాలంటే ఈ అల్లం కొంచెం దంచాలి. దీనిలో చూడండి, మీరు ఫస్ట్ ప్యాన్ పెట్టేసిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్. దిస్ ఇస్ ద నార్మల్ వాటర్ అండ్ హాఫ్ గ్లాస్ మనం తీసుకోవాలి. పెద్ద గ్లాసులో హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. సో యావరేజ్గా నేను వేస్తున్నాను, బట్ హాఫ్ గ్లాస్ ఉండాలి అని చెప్తున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్లో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం యాడ్ చేయాలి. ఫస్ట్ థింగ్, మనం టర్మరిక్ పౌడర్ వీ హ్యావ్ టు యాడ్ ఇట్ హాఫ్ టీ స్పూన్. ఓకే, హాఫ్ టీ స్పూన్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేసి మనం జస్ట్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. దెన్ నెక్స్ట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గ్రాటెడ్ జింజర్. ఓకే, దిస్ ఈజ్ గ్రాటెడ్ జింజర్ అంటే జింజర్కు మనం దంచేసి పెడుతున్నాం. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో 1 teaspoon వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇజ్ దిస్ ఈజ్ కాల్ ఈ దాల్చిన చెక్క. ఓకే, ఈవెన్ పొడి కూడా మీరు తీసుకోవచ్చు, కావాలంటే మీరు పొడి కూడా యాడ్ చేయొచ్చు. పొడి తీసుకుంటే మీరు హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. అదొచ్చి ఎలా మీరు తీసుకుంటే ఒక 2 pieces మీరు తీసుకోండి. ఓకే, 2 pieces మీరు డైరెక్ట్లీ యాడ్ చేయాలి. సో చేసేసిన తర్వాత యాక్చువల్లీ ఇది కొంచెం సిమ్లో పెట్టేసి వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ 5 minutes. ఓకే, 5 minutes వరకు మనం బాయిల్ చేస్తూ ఉండాలి. అండ్ మినిమం 5 minutes. ఇఫ్ యూఆర్ బాయిలింగ్ ఫర్ 10 minutes దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, బట్ 5 minutes అయితే ఖచ్చితంగా మనం బాయిల్ చేయాలి. బికాజ్ జింజర్ మనకు కరెక్ట్గా బాయిల్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ మినిమం 5 minutes.
సార్ ఇదేమన్నా వెయిట్ లాస్ కి పనికొస్తుంది అంటారా సార్ ఈ డ్రింక్? ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, బట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ద వెయిట్ లాస్. ఓకే, బట్ హెల్ప్ఫుల్ ఇది. ఓకేనా? అయితే ఏమన్నా మనకి కడుపు ఉబ్బరంగా ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ ఉంది అనుకోండి, దీనిలో మనం ఏం చేయాలంటే కొంచెం వామ్ యాడ్ చేయాలి. వామ్ కానీ వామ్ పొడి కానీ మనం యాడ్ చేయాలి. ఒక ½ టీ స్పూన్ యాడ్ చేసేసి అప్పుడు దీని తప్పటి అది కూడా తాగితే మనకు ఏమవుతుందంటే నార్మల్గా మనకు బాడీ పెయిన్స్ కానీ, నీ జాయింట్ పెయిన్స్ కానీ, అండ్ ఈవెన్ మనకు పొట్ట ఉబ్బరంగా ఉండడం కానీ ఇది మొత్తం తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, బికాజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్. సో దిస్ ఈజ్ yes, so that is the only reason it will counteract the all sort of free radicals in the body. సో ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైనా సరే కౌంటరాక్ట్ అయింది అంటే మనకు ఏమవుతుందంటే మనకు నార్మల్గా మన బాడీలో ఆల్కలైనిటీ పెరుగుతాయి. ఆల్కలైనిటీ పెరిగితే ఆటోమేటికలీ మనకు నొప్పి తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, బికాజ్ ఆల్ దీస్ ఫ్రీ రాడికల్స్ ఆర్ నార్మల్లీ harmful for the body, and okay, it has to come out. When it is not coming out from the body, then only it creates a problem. సరే, అయితే ఇది ఎన్ని రోజులు తీసుకోవాలంటారు వారంలో మనం? నో, ఇది ఎన్ని రోజులు కాదు, ప్రతిరోజు తీసుకోవాలి. ఎవ్రీడే తీసుకోవాలి. ఎవ్రీడే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్ 15 days. యూ గివ్ 2 days గ్యాప్, అగైన్ యూ కంటిన్యూ ఫర్ 15 days. ఓకే, అండ్ అలాగే ఒకరు 3 months తీసుకున్నారంటే వాళ్ళకు మ్యాక్సిమం ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు పసుపు పొడి నేను చూపించాను కదా, పసుపు పొడి ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి పసుపు మీరు కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు అల్లం ఎట్లా దంచేసి నేను పెట్టాను, సో ఆ టైప్ మీరు పచ్చి పసుపు కూడా దంచేసి దానిలో పెట్టేస్తే గ్రాటెడ్ టర్మరిక్. ఓకే, సో దాట్ ఈజ్ ఆల్సో మచ్ మోర్ హెల్ప్ఫుల్. ఓకే, అండ్ దాని ద్వారా ఏమవుతుందంటే పచ్చి పసుపు తీసుకుంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు నార్మల్గా ఈ గట్ సిస్టమ్ కూడా బాగా అయిపోతాయి. సో దట్ ఈస్ మచ్ మోర్ హెల్ప్ఫుల్ అని చెప్తున్నాను. అయిపోయింది. సో వీ హ్యావ్ టు ఫిల్టర్ ఇట్. యా, ఓకే, నౌ ద డ్రింక్ ఈజ్ రెడీ. సో దిస్ యుల్ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎంప్టీ స్టమక్. అంటే 2 పూట్ల మీరు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తినక ముందే పొద్దున కూడా ఎంటీ స్టమక్లో తీసుకుంటే హైలీ ఎఫెక్టివ్ అనమాట. పొద్దున అండ్ సాయంత్రం 2 times మీరు తాగండి. అండ్ 15 days తర్వాత 2 days గ్యాప్ తీసుకోండి. అగైన్ 15 days కంటిన్యూ చేయండి. ఓకే, సో యూ హ్యావ్ టు యూజ్, యా, ఇఫ్ యూ ఫీల్ ద టేస్ట్ ఈజ్ లిటిల్ బిట్ బిటర్ ఎట్లా అనిపిస్తే మీరు ఏం చేయాలంటే యూ కెన్ యాడ్ లిటిల్ బిట్ మోర్ వాటర్. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ½ glass యూ కెన్ యాడ్ 1 glass ఆల్సో, నో ప్రాబ్లం. ఇట్లా 1 glass వాటర్ తాగలేకపోతున్నారు, టేస్ట్ ఎక్కువ, ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. ఫ్లేవర్ ఇన్ కేస్ ఎక్కువ తెలుస్తుంది అంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ యూ కెన్ యాడ్ ఈవెన్ 1 glass వాటర్. ఓకే, అండ్ మీరు తాగినప్పుడు గోరొచ్చు ఉన్నప్పుడు తాగాలి. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత తాగుతున్నారు. ఇట్లా చేయకూడదు. అంటే మెడిసిన్ ఏదైనా కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కదా. ఎస్, కషాయం, స్పెషల్లీ కషాయం అయితే మనము ఈ టైపు గోరొచ్చు ఉన్నప్పుడు తాగాలి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ మై నాలెడ్జ్, స్పెషల్లీ ఫర్ ద ఎనీ సార్ట్ ఆఫ్ జాయింట్ పెయిన్, మేబీ osteoarthritis, maybe arthritis, or maybe uric acid develop in your body. అండ్ ఇది అన్ని దానికి ఇది పనిచేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఇఫ్ ఇమీడియట్ రిజల్ట్ మీకు కావాలంటే యూ కెన్ విజిట్ మై క్లినిక్ విత్ ఇన్ 1 or 2 days. యూ వాంట్ టు గెట్ రిలీఫ్. ఆ టైప్ లైక్ ఆర్థరైటిస్ ఉన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, లేకపోతే మీకు గుజ్జు అరిగిపోయినా, ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న మెడిసిన్ విత్ ఇన్ 1 to 2 days పనిచేస్తాయి. ఓకే, వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ మెడిసిన్. ఇన్ కేస్ మీరు సపోజ్ ఎంట్లో ఉంటున్నారు అనుకో, మీకు ఆ మెడిసిన్ అవసరం లేదు. దీని ద్వారా కూడా మీకు తగ్గుతాయి, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. బట్ యూ హ్యావ్ టు టేక్ ద ప్రాపర్ గైడెన్స్ ఫర్ ద డయట్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగొచ్చు. అండ్ బికాజ్ ఐ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ ఛానల్, సో అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ దీనిలో యాక్చువల్లీ ఏంటంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇంటూ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కన్సల్టేషన్ ఈజ్ ద మస్ట్. బికాజ్ ఓన్లీ సిమ్టమెటికలీ మనం తీసుకుంటే అక్కడ పనికిరాదు. సో అప్పుడు ఏమవుతుంది, దీని తప్పటి కొన్ని డయట్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి. అండ్ అవసరం అయితే కొన్ని మెడిసిన్స్ వాడాలి, బికాజ్ దట్ ఈస్ హారిబుల్ పెయిన్. సో అందుకని ఏంటంటే మీకు సర్వైవల్ కష్టం ఉంది అనుకోండి, సపోజ్ యు ఆర్ ఏ వర్కింగ్ పర్సన్, యా, సో డెఫినెట్లీ మీరు యూ కెన్ విజిట్ మై క్లినిక్. ఓకే, మై నంబర్ ఈజ్ దేర్ ఆన్ ద స్క్రీన్. సో థ్యాంక్ యూ.
ఓకే. సో చూసారు కదా మీకు ఎలా అనిపించింది. సో మీరు వాడినట్లయితే డెఫినిట్‌గా మస్ట్ అండ్ షుడ్‌గా మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.